నల్ల పిల్లి దీన్ని చూడగానే దారి మార్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు ఎందుకు అలా చేస్తారో ఇప్పుడు చూద్దాం. అంటే నల్ల పిల్లి దారికి అడ్డంగా రావడం నిజంగానే అపశకునమా? అసలు కథేంటో చూసేద్దాం. వెనక్కి వెళ్ళిపోవాలి. మన పెద్దలు చెప్పే మాట ఇదే. మరి ఈ నమ్మకం ఎక్కడ మొదలైంది? ఈ నమ్మకానికి అసలు నిజానికి సంబంధం ఉందా? అపోహని వాస్తవాన్ని వేరు చేసి చూద్దాం. అసలు నిజం ఏంటంటే దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ ఏదీ లేదు. ఇది కేవలం ఒక అపోహ అంతే. మరి ఈ నమ్మకం ఎలా మొదలైంది? దీని వెనుక రెండు ఇంట్రెస్టింగ్ కారణాలున్నాయి. మొదటి కారణం చూద్దాం. దీనికి మన పౌరాణిక తాంత్రిక విశ్వాసాలతో సంబంధం ఉంది. అంటే శని దేవుడికి నల్ల పిల్లికి లింక్ పెట్టారన్నమాట. శని అంటే పరీక్షలు, అడ్డంకులు. ఆ భయాన్ని పిల్లి మీదకి తోసేశారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఏ పురాణంలోనూ శాస్త్రంలోనూ దీని గురించి చెప్పలేదు. ఇది కేవలం జానపద నమ్మకం. సరే, ఇక రెండో కారణం చూద్దాం. ఇది చాలా ప్రాక్టికల్. వీధి దీపాలు లేని పాత రోజులకెళ్దాం. అప్పట్లో రాత్రిపూట నల్ల పిల్లలు కనిపించేవి కావు. దాంతో ప్రమాదాలు జరిగేవి. అందుకే పెద్దలు ఆగండి అనేవారు. చూసారా, ఒక చిన్న జాగ్రత్త కోసం చెప్పిన మాట కాలక్రమేణా ఒక పెద్ద మూఢనమ్మకంగా ఎలా మారిపోయిందో. ఒక్క నిమిషం, కాస్త లాజికల్ గా ఆలోచిద్దామా? ప్రపంచవ్యాప్తంగా కోట్లో పిల్లుల్ని పెంచుకుంటున్నారు. వాళ్ళందరికీ ఎప్పుడు కష్టాలే వస్తున్నాయా ఏంటి? ఇంకా చెప్పాలంటే గుళ్ళలో వాటి చుట్టుపక్కలెన్నో పిల్లలుంటాయి. మరి ఆ ప్రదేశాలు అపశకునమా? సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే నల్ల పిల్లి ఒక అమాయక జీవి. అపశకునం అనేది అపోహ మాత్రమే. మన భవిష్యత్తుని నిర్ణయించేది మన కర్మే, కానీ ఒక పిల్లి కాదు. ఆలోచించాల్సిన విషయమే కదా.